స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది మార్కెట్. ఆల్మోస్ట్ ఎక్కడ క్లోజ్ అయింది నిన్న? ఇక్కడ క్లోజ్ అయింది. చిన్నది ఒక 20 పాయింట్స్. నేనైతే ఒక 70 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేశాను అండ్ ప్రీ అనాలిసిస్లో కూడా అదే చెప్పాను. కానీ మార్కెట్ కొంచెం ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఎనీహౌ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయితే S1 పివోట్ కానీ లేదంటే నిన్నట్లో బ్రేక్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఎవరైతే గ్రీన్ క్యాండిల్ చూసి లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రాప్ అవ్వచ్చు. వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ఈ డేలో కింద ఉంటాయి. సో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ పాస్ తీసుకుంది కదా. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, కానీ డేలో అయితే బ్రేక్ అవ్వలేదు నిన్న. ఓన్లీ మొమెంటం ఎంత ఉంది, సైడ్ వేస్లోనే జరిగింది మొమెంటం. సో ఇక్కడ ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ఇక్కడ ఉంటాయి. వన్స్ వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయిపోతే ఏమవుతుంది, మార్కెట్ అనేది కిందకు వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను లాజిక్ ఏంటంటే, సో మీరు ఏదన్నా ట్రేడ్ లాంగ్ ఎంట్రీ తీసుకున్నారండి, ఏదన్నా ట్రేడ్ ఒక గ్రీన్ క్యాండిల్ చూసో రెడ్ క్యాండిల్ చూసో, ఓకే రెడ్ క్యాండిల్ చూసి షార్ట్ ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు? రెడ్ క్యాండిల్ పైనే కదా పెట్టుకుంటారు. మీ స్టాప్ లాస్ ఏముంటుంది? ఇక్కడ మీరు సెల్ చేస్తారు కాబట్టి మీ స్టాప్ లాస్ ఏముంటుంది? పైన బై ఉంటుంది. అంటే బై ఆర్డర్స్ అనేవి ట్రిగ్గర్ అయ్యి ఈ ప్లేస్ హిట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చండి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఎవరైతే లాంగ్ ఎంట్రీ వెళ్ళారో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు? కింద పెట్టుకుంటారు. స్టాప్ లాస్ కింద ఏముంటుంది? ఇక్కడ బై చేస్తే వాళ్ళు స్టాప్ లాస్ ఏంటి? ఇక్కడ సెల్ కదా. సెల్ ఆర్డర్స్ అన్ని ట్రిగర్ అయ్యి మార్కెట్ కిందకి రావచ్చు. ఇది లాజిక్ బిహైండ్ ఇట్. అలాగని చెప్పి ప్రతిసారి అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ నేనైతే ప్రెసెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మార్కెట్ నుంచి ఏది కూడా మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది మీరు ముందుగానే ఊహించొద్దు. మీరు మార్కెట్ను చూసి, ప్రైస్ యాక్షన్ చూసి, లెవెల్స్ చూసి ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. అందుకే అంటే ట్రేడింగ్లో డోంట్ ట్రేడ్ వాట్ యూ థింక్, ట్రేడ్ వాట్ యూ సీ అని. అంటే మీరు అనుకున్నది మార్కెట్ ఏం జరగదు. మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో దాని విధంగా మీరు మీ ట్రేడ్స్ని మలుచుకోవాలి. ఇదైతే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం. ఈరోజు డే హై ఇంపార్టెంటే, డేలో కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మార్కెట్ నిన్న కంప్రెషన్లో సైడ్ వేస్లో ఉంది కదా. సో ఈ హైన్ బ్రేక్ చేసిన మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లోన్ బ్రేక్ చేసిన మార్కెట్ కిందకి వెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్ థర్స్డే అనుకుంటే చెప్పాను మీకు, ఎప్పుడైనా సరే సిపిఆర్ నేరగా ఉన్నప్పుడు ట్రెండింగ్ డే అవ్వలేదు అనుకోండి, తర్వాత సార్ కూడా సిపిఆర్ నేరగా ఉందంటే ఆ రోజు ట్రెండింగ్ డే అవ్వచ్చు. సో ఈ రోజు నేను ట్రెండింగ్ డే అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్యాండిల్ కనుక హైన్ బ్రేక్ చేస్తే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ఫస్ట్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేస్తే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. డిపెండ్స్ అపాన్ ద ఫస్ట్ క్యాండిల్. అండ్ అట్ ది సేమ్ టైం క్యాండిల్ ఎంత పెద్దది వచ్చింది అన్నది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నా మెయిన్ ఏమేంటి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ప్రాఫిట్స్ గెయిన్ చేయడం కాదు, రిస్క్ తగ్గించుకోవడం అంతే. ఎందుకంటే ఇప్పుడు పెద్ద రెడ్ క్యాండిల్ వస్తుంది అనుకోండి, ఇక్కడ ఎంటర్ అయితే స్టాప్ లాస్ ఎంత పెద్దది పెట్టుకోవడం అన్నది ఇట్ ఈస్ సెన్స్లెస్. ఓకే, సో చూద్దాం. నాకు చిన్న క్యాండిల్ కావాలి. ఎనీహౌ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఫిన్ నిఫ్టీ తీసుకుంటానో లేదంటే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటాను, ఇంకా ప్రెసెంట్ అయితే ఏమీ క్లారిటీ లేదు నాకు. బ్యాంక్ నిఫ్టీ కనుక లో బ్రేక్ అయితే మేబీ ఆప్షన్ బయింగ్ తీసుకుంటానేమో. నిఫ్టీ కూడా చూద్దాము. నిఫ్టీకి అయితే ఎక్స్పైరీకి ఇంకా 2 days టైం ఉంది అనుకుంటా. 4th April అనుకుంటా కదా ఎక్స్పైరీ నిఫ్టీ. సో చూద్దాం ఏమవుతుందో. టైం అయితే 9:12 అయింది. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ఇంకా 3 minutes ఉంది. రెండు కూడా బ్రేక్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ ఇంకా సపోర్ట్ దగ్గర ఉంది. అండ్ దెన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అవుట్ అవ్వలేదు. S1 ప్యూర్ బ్రేక్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను చెప్పాను. సో చూద్దాం సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో లేదో. బ్రేక్అవుట్ అవ్వట్లేదు ఇక్కడ. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చూడండి, డిమాండ్ జోన్ ఇక్కడ మార్క్ చేస్తుంది కదా, ఎగ్జాక్ట్గా అదే సపోర్ట్ ఇస్తుంది. నిఫ్టీ కూడా అందుకు రివర్స్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది కాబట్టి నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే ఫిన్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. ఓకే, సో ఈ టర్నింగ్ పాయింట్ వన్స్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇప్పుడు తీసేస్తున్నాను. సో చూద్దాం ఈ లెవెల్ నుంచి అయినా రెసిస్టెన్స్ ఇస్తుందో లేదంటే సిపిఆర్ని బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తుందో. ప్రెసెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ 20 EMA సపోర్ట్ అండ్ సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. డిమాండ్ జోన్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. ఇక్కడ చూడాలి కన్సోలేషన్ అయ్యాన బ్రేక్అవుట్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ వెళ్తాను. సో ఇమీడియట్గా ఇక్కడ ఎంట్రీ వెళ్ళిపోతారు చాలా మంది. ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ చూసి అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇంకా నిఫ్టీ ఇంకా ఈ రెసిస్టెన్స్ ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి అప్పుడు కదా లాంగ్ ఎంట్రీ. గైస్ ఇక్కడ డే హై అయితే బ్రేక్అవుట్ అయింది కదా. సో ఇమీడియట్గా ఎంటర్ అవ్వలేదు. వన్స్ ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది కదా, అలాంటప్పుడు ఎంటర్ అయ్యాము. ప్రెసెంట్ అయితే కాస్ట్ ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ ఇంకా ప్లేస్ చేయాలి. స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి. సో 150 క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం రిస్కీ ట్రేడ్ కాబట్టి స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకోవాలి. 10,000 అంటే ఆల్మోస్ట్ 66 పాయింట్స్ పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో 529.95 ఒక 463 అలా పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్, లేదంటే 460 పెట్టుకుంటాను. ఓకే, సో ప్రెసెంట్ అయితే 800 అలా ట్రేడ్ అవుతుంది. ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను, ఆప్షన్ సెల్లింగ్ కాదు, ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో ఇది.
ప్రెజెంట్ అయితే 1000 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది, మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మళ్ళీ పిన్ బార్ లా ఫామ్ అవుతుంది. సో మళ్ళీ పొజిషన్ యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ 1100 180 పొజిషన్స్ తీసుకున్నాను. సో స్టాప్ లాస్ అయితే 475 పెట్టుకున్నాను. ప్రెసెంట్ అయితే 535 అలా ట్రేడ్ అవుతుంది. 1000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 1400 1800 2000. సో లెట్ ఇట్ రన్. ఓకే, అప్డేట్ చేస్తాను మీకు అయిపోయిన తర్వాత. హై అయితే 4000 5000 వరకు కూడా వెళ్ళింది. నా స్టాప్ లాస్ అయితే ప్రెసెంట్ ఇక్కడ రెడ్ మార్క్ చేశాను కదా, ఇది నా స్టాప్ లాస్. సో చూద్దాం, ఈ R1 ప్యూర్ని బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళొచ్చు. ప్రెసెంట్ అయితే హై అయితే 4500 దాకా వెళ్ళింది. సో 3000 అలా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఇక్కడ R1 ప్యూర్ అయితే రెసిస్టెన్స్ ఇస్తుంది. సో R1 ప్యూర్ రెసిస్టెన్స్ ఇస్తే మార్కెట్ కిందకి రావచ్చు. ఆల్మోస్ట్ 5000 వరకు హై వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు కాస్ట్ వచ్చేసింది. 1000 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం, ఇక్కడ బయర్స్ అయితే పుష్ చేయాలి ప్రైస్ ఇప్పుడు, అప్పుడే మనకి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. లేదంటే స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోవచ్చు ఈజీగా. సో స్టాప్ లాస్ తర్వాత ఇంకా ట్రేడ్స్ ఏం తీసుకోను. ప్రెసెంట్ అయితే 475 పెట్టుకున్నాను, 10,000 రిస్క్. సో ప్రెసెంట్ ఆల్మోస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ దగ్గరకు వచ్చేస్తుంది. స్పాట్లో స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ ఇక్కడ ఆప్షన్స్లో ఇంకా హిట్ అవ్వలేదు. సో అందుకు వెయిట్ చేస్తున్నాను. 475 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 475 హిట్ అయితే క్లోజ్ చేస్తాను ట్రేడ్. ఓకే, ఆల్మోస్ట్ 6000 7500. సో ఆల్రెడీ స్పాట్ చార్ట్ ప్రకారం స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్టే మనకి, కానీ రిస్క్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ 280 క్వాంటిటీస్ 22 దగ్గర సెల్ చేశాను. ఇదేమో కాస్ట్ ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. ఇనిషియల్గా 180 క్వాంటిటీస్ 475 స్టాప్ లాస్ పెట్టినాను కదా, ఇప్పుడు 502 దగ్గర పెట్టుకున్నాను. అది హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. సో ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను. రిస్క్ అయితే 10,000. రిస్క్ అయితే ఎప్పుడులాగే 10,000 ట్రేడ్కి. ఇందులో 5000 రిస్క్ చేస్తున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. సో లాస్ట్ హోప్ ఈ లెవెల్ కిందకి వస్తే మార్కెట్ మన స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. లేదు 20 MA పైకి తీసుకెళ్ళింది అనుకోండి, ఏదైనా జరగచ్చు. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 6,000 నుంచి మళ్ళీ ఇప్పుడు 3,000 అలా ట్రేడ్ అవుతుంది. సో ఆప్షన్ బయింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు అనుకుంటే, ఎందుకంటే స్టాప్ లాస్ కొంచెం టైట్గా అయితే పెట్టుకున్నాను. రూల్ ప్రకారం అయితే ఒక 475 పెట్టుకోవాలి, కానీ 500 పెట్టుకున్నాను. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ కూడా తీసుకున్నాను కాబట్టి, రిస్క్ ఎక్కువ పెంచుకోకూడదు కాబట్టి. సో చూద్దాం ఏమవుతుందో. సో స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఆప్షన్ బయింగ్ 5000 అయితే నెగిటివ్ ఉంది. సో ఇది కూడా ఉంది. ఇది 5000 లాస్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. సో ఈరోజు అయితే ప్రాఫిట్ అయితే ఏం రాదు. ఇది ఒకవేళ జీరోకి వెళ్ళినా మనకి రాంగ్ ఎంట్రీ, లైక్ మనం లేట్గా తీసుకున్నాం కాబట్టి మన క్యాపిటల్ అంత ఏం రాదు అనుకుంటా. 22 ఓకే 280 into 22 ఒకవేళ జీరోకి వెళ్ళినా ఒక 6000 వస్తుంది అంతే. 1000 రూపీస్ మిగులుతుంది అంతే. సో లాస్ అయితే ఒక 5000 లాస్ అవుతుంది. ఒక 10,000 అండ్ ట్రేడ్ని క్లోజ్ చేస్తాను. నిఫ్టీ అయితే ప్రెసెంట్ ఇప్పుడు సపోర్ట్ దగ్గర ఉంది. సో డేలో సపోర్ట్ ఉంది కదా, అది అక్కడ ఉంది. సో ఏమైనా పొజిషన్స్ యాడ్ చేయొచ్చు, కానీ రిస్క్ అయితే పెరుగుతుంది అనుకుంటున్నాను నిఫ్టీకి. నిఫ్టీ ఏంటంటే ఇక్కడ లో సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇంకొంచెం రిస్క్ చేస్తున్నాను. లైక్ నిఫ్టీ ఇంకొక 5000 ఎక్స్ట్రా రిస్క్ చేస్తున్నాను. సో పొజిషన్స్ అయితే యాడ్ చేశాను. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. 520 క్వాంటిటీస్ తీసుకున్నాను. 23 యావరేజ్ అయింది. సో అది ఒకవేళ జీరోకి వెళ్తే మనకి ఇది ఒక 10,000 వస్తుంది. సో ఆప్షన్స్ బయింగ్ది పోయినా సరే, ఆప్షన్ బయింగ్ చూడండి ఇప్పుడు మళ్ళీ 515కి వచ్చింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత. సో ఎనీహౌ దట్ కెన్ హ్యాపెన్. అయితే అదే ప్రాబ్లం ఏం లేదు. సో చూద్దాం ఏమవుతుందో. స్టాప్ లాస్ ఇది నిఫ్టీ 42 పెట్టుకున్నాను. సో 42 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను ట్రేడ్ నుంచి. సో ఆల్మోస్ట్ ఇది ఓవరాల్గా అయితే 6000 నెగిటివ్ అలా వస్తుంది. సో ఈరోజు రిస్క్ అయితే కొంచెం రూల్స్కి బ్రేక్ చేస్తున్నాను. రిస్క్ 15,000 ఓవరాల్గా. ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కరెక్ట్గా రాలేదు కాబట్టి, అంటే మొమెంటం జరగాలి ఆప్షన్ బయింగ్, అప్పుడే మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఇక్కడ థర్డ్ క్యాండిల్ పిన్ బార్ కదా, ఇది బ్రేక్ అయ్యి ఉంటే హై, అప్పుడు మార్కెట్ ఇంకా పైకి వెళ్తును. కానీ మళ్ళీ రివర్సల్ అయ్యింది. 20 MA సపోర్ట్ దగ్గరికి వచ్చింది అండ్ నిఫ్టీ కూడా డేలో సపోర్ట్ దగ్గరికి వచ్చింది. పుల్ బ్యాక్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా ఆప్షన్ బయింగ్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ లేదు నాకు. సో అందుకే ఉండలేదు. సో చూద్దాం నిఫ్టీ 10,000 ప్రాఫిట్ వస్తుందో లేదో. ఇక్కడ పిన్ బార్ అయితే సపోర్ట్ ఇస్తుంది, 20 MA సపోర్ట్ ఇస్తుంది. సో నేను ఏం చేస్తానంటే స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేసుకుంటున్నాను. సో 32 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో ఇనిషియల్గా అయితే 42 పెట్టుకున్నాను కదా, 32 పెట్టుకున్నాను. సో 32 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. నా మాక్సిమం లాస్ వచ్చి 10,000 ఉంటుంది ఈరోజు. సో ఈరోజు ఫెయిల్ అయినా రేపు చూసుకుందాం. ఓకే, ఇంకొక 4,000 ఉంది, అది కూడా హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను.
20 MA బ్రేక్ చేస్తుంది. 20 MA బ్రేక్ చేస్తే మన స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు ఇప్పుడు. సో మన వ్యూ అయితే బుల్లిష్ కదా ఈరోజు. సో ఇక్కడ నుంచి ఇనిషియల్గా అయితే బేరిష్ ఉంటుండే, ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి బుల్లిష్ చేంజ్ అయింది. సో 32 హిట్ అవ్వడానికి ఎంతో సేపు పడదు. ఒకవేళ ఈ వీక్లో బ్రేక్ అయితే, లైక్ ఈ డేలో బ్రేక్ అయితే మేబీ హిట్ అయిపోవచ్చు అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే ఇంకా 25 అక్కడే ఉంది, ఇంకొక 4000 ఉంది రిస్క్. సో ఆ 4000 హిట్ అయిపోతే ట్రేడ్ని క్లోజ్ చేస్తాను అండ్ డేని క్లోజ్ చేస్తాను. సో మనకి సపోర్ట్ ఇస్తే ఈ లెవెల్ సపోర్ట్ ఇవ్వాలి, లేదంటే మనకి స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అయిపోవచ్చు. ఇప్పుడు రెడ్ క్యాండిల్ వస్తుంది, రెడ్ క్యాండిల్ కనుక ఈ లోని బ్రేక్ చేస్తే, ఈ రెడ్ హారిజాంటల్ లైన్ మార్క్ చేసుకున్నాను కదా, ఈ లోని బ్రేక్ చేస్తే మేబీ నా స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అయిపోవచ్చు. ఎందుకన్నా ముందే అయిపోవచ్చు, ఎందుకంటే స్టాప్ లాస్ కొంచెం అప్డేట్ చేసుకున్నాను కాబట్టి. ఎందుకంటే నా రిస్క్ 10,000 కన్నా మించి ఉండకూడదని. సో ఇందాక నుంచి ఆల్మోస్ట్ 1000 రూపీస్ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. సో 6000, ఇంకొక 4000 ఉంది, అది అయిపోతే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. మళ్ళీ అది గ్రీన్గా మారింది. ఈ క్యాండిల్ ఇప్పుడు గ్రీన్ కలర్లో మారుతుంది, ఇంకొక 30 సెకండ్స్ ఉంది. సో అందుకని చెప్పి ఫినిఫ్టీ ఇప్పుడు మళ్ళీ 1000 లాస్ నుంచి ఆల్మోస్ట్ 300-200 కాస్ట్ కూడా వచ్చేసింది. సో చూద్దాము. ఆల్మోస్ట్ అయితే 300 ప్రాఫిట్, 4500 అలా ఉంది. సో 21కి వచ్చింది, ఇది 20. 1000 లాస్ నుంచి 1000 ప్రాఫిట్కి అయితే వచ్చింది ఫినిఫ్టీ. కంటిన్యూషన్ అయితే ఏం లేదు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ పిన్ బార్, అంటే సెల్లర్స్ స్ట్రెంత్ ఎక్కువ చూపిస్తున్నారు ఇక్కడ. సో అందుకే మళ్ళీ కూడా 6000కి వచ్చింది. సో స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు, ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి అంతే. సో అది హిట్ అయిపోతే ట్రేడ్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెవెల్ అయితే బ్రేక్ చేయడానికి వస్తున్నారు సెల్లర్స్. సో చూద్దాం, ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. ఇందాక నుంచి ఇక్కడే సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడే బ్రేక్ అవ్వడానికి చూస్తుంది. ఇంకొక 4000 ఉంది, ఇందాక నుంచి అలా 6000 దగ్గర ట్రేడ్ అవుతుంది. 32 వస్తే మన లాస్ 10,000 అయిపోద్ది. సో మళ్ళీ కాస్ట్ అలా ట్రేడ్ అవుతుంది. వాలటిలిటీగా ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో, ఎందుకంటే ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఫైట్ జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ నిఫ్టీ చూసుకుంటే, నిఫ్టీ కూడా ఇప్పుడు డేలో సపోర్ట్ దగ్గర వస్తుంది కదా. ఇక్కడ డేలో నుంచి ఏమైనా బయర్స్ పైకి పుష్ చేస్తే ఇట్ ఈస్ ఓకే, బట్ డేలో బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్తే అప్పుడు మళ్ళీ మార్కెట్ కిందకి వస్తుంది. కానీ ఇక్కడ బయర్స్ వస్తారేమో అని చెప్పి అనుకుంటున్నాను నేను ఈరోజు. సో అది వస్తే, అక్కడ బయర్స్ వస్తే మనం సేఫ్ అవుతాం స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా. లేదంటే ఇప్పుడు 5000 కదా, ఇంకొక 5000 వస్తుంది లాస్. ఇది 32కి వెళ్తే 32 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 32 చూద్దాం. నిఫ్టీ లో అయితే ఇది 15 వరకు వెళ్ళింది, ఇంకా 15 కన్నా తక్కువ కూడా వెళ్ళింది. ఒకసారి చూడండి డెప్త్. లో 13.85 వరకు వెళ్ళింది. సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అగ్రెసివ్గా వచ్చింది 24కి, మళ్ళీ ఇప్పుడు 20 దగ్గర అలా ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నిఫ్టీ కూడా డేలో దగ్గరకు వచ్చింది ఇప్పుడు. సో డేలో నుంచి బయర్స్ అని వస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో ప్రెసెంట్ అయితే గ్రీన్ క్యాండిల్ కాబట్టి ప్రెసెంట్ 1000 రూపీస్ రన్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. చెప్పాను కదా డేలో నుంచి సపోర్ట్ ఏంటి రావచ్చు అని. ఇక్కడ కొంచెం స్లోగా బయర్స్ అయితే వస్తున్నారు, అంటే కన్ఫామ్గా వచ్చినట్టు ఏం కాదు. సో ఆల్మోస్ట్ 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది నిఫ్టీ ట్రేడ్లో, అలా ట్రేడ్ అవుతుంది. చూద్దాము. 13 బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్గా కిందకి రావచ్చు. ప్రెసెంట్ 17 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ 3000 ప్రాఫిట్ అయితే ట్రేడ్ అవుతుంది సెకండ్ ట్రేడ్ నిఫ్టీలో. స్లోగా మూమెంటం చూపిస్తున్నట్టే ఉంది ఇక్కడ థర్డ్ క్యాండిల్ నుంచి, కానీ ఆప్షన్స్లో ఎటువంటి మూమెంట్ అయితే లేదు. 3500 అలా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు నిఫ్టీ లెవెల్. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ నిఫ్టీ 4000 దగ్గరకు వచ్చింది. సో ఓవరాల్ అయితే లాస్ ఇంకా 1300 అలా ట్రేడ్ అవుతుంది. ఆఫ్టర్ లాంగ్ కన్సోలేషన్ ఇప్పుడైతే 5000కి వచ్చింది. ఎర్లియర్ లాస్ అయితే కవర్ అయినట్టు నిఫ్టీ. సో పైకి వెళ్తుంది కాబట్టి చూద్దాం. ఇక్కడ డేలో సపోర్ట్ ఇచ్చింది, అందుకే మార్కెట్ పైకి వెళ్తుంది. సో మన స్టాప్ లాస్ అయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పెట్టుకున్నాము. సో 500 ట్రేడ్ అవుతుంది. 12 రూపీస్ కూడా వైప్ అవుట్ అయితే ఇంకొక 512 6000 వస్తుంది అనుకుంటా. సో ఓవరాల్ ప్రాఫిట్ అయితే తక్కువ వస్తుంది 6500. లాస్ అయితే ఒక 10,000 వస్తుంది. లేదు 5 రూపీస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. ఓవరాల్ 5 రూపీస్ అలా వస్తే స్టాప్ లాస్ 23 అలా పెట్టుకుంటాను. లైక్ కాస్ట్ రిస్క్ అయితే 5000 వచ్చేలాగా. సో చూద్దాం. రిస్క్ వచ్చి 10,000, రివార్డ్ వచ్చి 6000. ఈరోజు బ్యాడ్ రిస్క్ రివార్డ్, ఎందుకంటే ఆప్షన్ బయింగ్ మన ఫస్ట్ ట్రేడ్ ఇది లాస్ అయ్యాం కదా, ఎగ్జిట్ తీసుకున్నాం కదా దానికోసము. ఎనీ నో ప్రాబ్లం. నేనైతే ఇక్కడ నుంచి ఇక్కడ మొమెంటమ్ ఇక్కడ చూసి స్ట్రాంగ్గా పుల్ బ్యాక్ దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళిపోద్ది అనుకున్నాను పైకి, కానీ మళ్ళీ డేలో దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుంది. సిపిఆర్ నుంచి పైకి వెళ్తుంది బ్యాంక్ నిఫ్టీ.
అండ్ ఫిన్ నిఫ్టీ కూడా డేలో నుంచి పైకి వెళ్తుంది. అలాగని చెప్పి కన్ఫర్మ్ ఏం కాదు, 20 ఇంకా రెసిస్టెన్స్ ఉంది, ఇంకా బ్రేక్ అవ్వాలి. నిఫ్టీ అయితే డేలో బ్రేక్ అయింది. సో రియల్ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఇంకా తెలియదు మనకి. ఈ హై బ్రేక్ చేస్తే అప్పుడు ఇది ఫేక్ బ్రేక్అవుట్ అన్నట్టు. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే 5000 అలా ప్రాఫిట్లోనే ట్రేడ్ అవుతుంది ఫిన్ నిఫ్టీ ట్రేడ్. నిఫ్టీ చూడండి ట్రెండ్ బేరిష్గా చేంజ్ అయిపోతుంది. నిఫ్టీ ఇక్కడ చెప్పాను కదా, ఈ క్యాండిల్ హై బ్రేక్ అయితే ఫేక్ బ్రేక్అవుట్ లేదంటే రియల్ బ్రేక్అవుట్ అన్నట్టు. కానీ నిఫ్టీ ఇక్కడ ఒరిజినల్గానే బ్రేక్ అయింది, కంటిన్యూ అవుతుంది ఈ ట్రెండ్ అయితే. సో ఈ బ్రేక్అవుట్ నేను ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ క్యాండిల్ S&P బ్రేక్ అవుతే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. కానీ బ్యాంక్ నిఫ్టీ వచ్చి మనం మొత్తంగా కథ అయితే చేంజ్ చేసింది. ఇక్కడ డిమాండ్ జోన్ సపోర్ట్ ఉంది, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్ అవుతుంది. ఫిన్ నిఫ్టీ కూడా ఇప్పుడు డే లోన్ బ్రేక్ చేస్తే మన స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వచ్చు. సో ప్రెసెంట్ మళ్ళీ 1000 రూపీస్కి ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే మళ్ళీ 1000 లాస్ నుంచి 1000 ప్రాఫిట్గా అయితే వచ్చింది. సో మీరు అడగొచ్చు ఎందుకు మళ్ళీ మీన్వెల్ మధ్యలో ఎందుకు చేంజ్ అయిన ఆప్షన్ సెల్లింగ్ అంటే అడ్వాంటేజ్ ఇంకో ఇలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంతకు మనం ఎక్కడ తీసుకున్నాం ఆప్షన్ బయింగ్ ఆల్మోస్ట్ 530 అలా తీసుకున్నాము. ఇంకా 30 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. కానీ ఇది చూడండి లేట్గా ఎంట్రీ తీసుకున్నా సరే 10 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది. సో ఆప్షన్ సెల్లింగ్ ఇలాంటి అప్పుడే అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అలా అని చెప్పి ఆప్షన్ బయింగ్ ఉండదని కదా. ఫర్ సపోజ్ ఇక్కడ ఎవరైనా డిమాండ్ జోన్ సపోర్ట్ తీసుకుంటుంది కదా అని ఫ్రీ ఛానల్లో మెన్షన్ చేశాను, ఈ లెవెల్ సపోర్ట్ ఉండొచ్చు, లేదంటే బ్రేక్ అవుతే మార్కెట్ ఫ్రీ ఫాల్ ఉంటుందని. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది కదా, ఎవరైనా లాంగ్ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఆప్షన్ బయర్స్కి ఇక్కడ చూడండి ఎంత ప్రాఫిట్. సారీ మొత్తం లెవెల్స్ అన్ని డిలీట్ అయిపోయాయి. సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఆప్షన్ బయర్స్కి ఒక 150 పాయింట్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ డిమాండ్ జోన్ సపోర్ట్ ఉంటుండే ఇక్కడ. ఓకే, సో ఆప్షన్ బయర్స్కి కూడా ప్రాఫిట్ వస్తుంది. కానీ మూమెంట్ ఇమీడియట్గా జరగాలి. ఇక్కడ చూడండి ఇమీడియట్గా జరిపింది. ఒక 15 మినిట్స్లోనే టార్గెట్ అనేది R1 వరకు హిట్ అయిపోయింది. సో ఇక్కడ సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ఆప్షన్ బయింగ్ తీసుకున్నాం. వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత పుల్ బ్యాక్ ఇచ్చింది కదా అని చెప్పి ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. కానీ ఇమీడియట్గా ఏమైంది, మూమెంటమ్ అనేది సైడ్ వేస్కి టర్న్ అయిపోయింది. అలాంటప్పుడు టర్న్ స్క్వేర్ ఆఫ్ చేసి ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను. అది కొంచెం అడ్వాంటేజ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 6000 ప్రాఫిట్ ఉంది. సో అలాగని చెప్పి ఇప్పుడు ఈ రిమైనింగ్ ఈ 10 పాయింట్స్ కూడా మెల్ట్ అయిపోతాను కాదు, నేను అట్లా ఏదైనా జరగవచ్చు. కానీ నేనైతే రెడీగా ఉన్నాను. సో అందుకే ఈ 21 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ ఎందుకు పెట్టానంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మిస్టేక్, మీరు చేసే మిస్టేక్స్ నా దాంతో కంపేర్ చేసుకుంటారు, లేదా దాని ద్వారా మీరు ఏమైనా నేర్చుకుంటారని అంతే. ఓకే, సో 21 డేస్ ఛాలెంజ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మన అందరికీ తెలుసు కదా 21 డేస్ హ్యాబిట్స్ అవి. 21 డేస్ ఏదైనా ఫాలో అయితే 21 డేస్ కూడా మనం తర్వాత నుంచి కూడా అదే ఫాలో అవుతాం అని చెప్పి. సో అందుకే 21 డేస్ ఛాలెంజ్ అనేది పెట్టాను. 21 డేస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మిస్టేక్, నేను చేసిన మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకుండా ఉంటారు, లేదంటే నేను ఏదైనా మంచి పని చేస్తుంటే మీరు ఆ మిస్టేక్ని రిపీట్ చేయరు నెక్స్ట్ టైం. సో ఇలా మీకు అడ్వాంటేజ్ ఉండాలని చెప్పి చేశాను. సో చాలా వీడియోస్లో చెప్పాను ఆప్షన్ సెల్లింగ్ కావాలంటే మరి ఎక్కువ క్యాపిటల్ కావాలి కదా అని. క్యాపిటల్ లేకుండా కూడా ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. లైక్ తక్కువ క్యాపిటల్ 50,000 30,000 ఉన్నా సరే ఒక్కొక్క లాట్ మనం సెల్ చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్ ఒక లాట్కి కావాలంటే 1 lakh 2 lakhs కావాలని చాలామంది అనుకుంటారు, కానీ అదేం అవసరం లేదు. అది కూడా చాలా వీడియోస్లో చెప్పాను, ఒకసారి పాస్ట్ వీడియోస్ చూడండి. సో ట్రేడ్ అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఇంకా 11 పాయింట్స్ ఉన్నాయి. టైం అయితే 11 o'clock అయింది. 1200 ప్రాఫిట్. ఇదైతే 6300 అలా ట్రేడ్ అవుతుంది. చూద్దాం, ఇది ఒకవేళ 5 కన్నా తక్కువ వెళ్ళింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ ఏమైనా అప్డేట్ చేస్తానేమో చూద్దాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆప్షన్ బయింగ్ ఏమో కాస్ట్ వచ్చింది 520 530 దగ్గర తీసుకున్నాం కదా. ఆప్షన్ సెల్లింగ్ చూడండి ఆల్మోస్ట్ 8 రూపీస్ వరకు కూడా వచ్చింది. 7500 ప్రాఫిట్ వచ్చింది. ఇంకొక 2500 ఉంది. సో అప్పుడు మనకి 1:2 వచ్చేసినట్టు. ఎందుకంటే ఈ ట్రేడ్లో రిస్క్ ఎంత ఓన్లీ 5000 కాబట్టి 10,000 వస్తే 1:2 వచ్చినట్టే. సో చూద్దాం 1:2 వస్తుందో లేదంటే రాదో. సో ఇక్కడ క్యాండిల్ చూడండి మూమెంటం ఎంత వాలటైల్గా ఉందో, ఎక్కడ వరకు వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లర్స్ అగ్రెసివ్గా పుష్ చేస్తారు. సో నిఫ్టీ కూడా ఇక్కడ 20 MA రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ అయితే ప్రెసెంట్ బేరిష్ ట్రెండ్ అనుకుంటున్నాను నేనైతే. కోర్స్ నేనైతే లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను, కానీ నేనైతే బేరిష్ ట్రెండ్ అనుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్ అవనంత వరకు, డే హై బ్రేక్ అవనంత వరకు కూడా మార్కెట్ మనం సైడ్ వేస్లో కానీ మూవ్ అవ్వచ్చు, లేదంటే డేలో కూడా టచ్ అవ్వచ్చు. ఓకే, నిఫ్టీ కూడా ఇప్పుడు బేరిష్ స్టాండర్డ్ ఉంది. ఎందుకంటే 20 MA దగ్గర నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇది ఒకవేళ బ్రేక్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తాయి. ఈ లెవెల్ ఈ క్యాండిల్ ఉంది కదా 1035 క్యాండిల్, ఆ హైని బ్రేక్ చేస్తే అప్పుడు మనం పైకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రెసెంట్ అయితే ఇంకా 6000 7000 అలాగనే ట్రేడ్ అవుతుంది ఇది. నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ ఇస్తుందా చెప్పుకున్నాం కదా మనము. ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయితే మేబీ పైకి వెళ్ళొచ్చు అని. సో ఎగ్జాక్ట్గా ఆ జోన్ దగ్గర ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళాలి, అప్పుడు ఇంకా ఫర్దర్గా అప్ మూమెంట్ ఉండొచ్చు.
సో బ్యాంక్ నిఫ్టీ అయితే 20 MA సపోర్ట్ తీసుకుంటుంది ఇప్పుడు పైకి. ఇక్కడ అయితే వెళ్ళింది కానీ మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ పుష్ చేస్తారు, మళ్ళీ బయర్స్ అయినా మొమెంటమ్ చేంజ్ చేస్తే పైకి వెళ్ళొచ్చు మార్కెట్ అనేది. సో ప్రెసెంట్ అయితే 8 రూపీస్ వరకు లో వచ్చిందా, 8 రూపీస్ కంటే తక్కువ వచ్చింది అనుకుంటా. లో అయితే 8 రూపీస్ వరకు వెళ్ళింది. సో ఇంకా 8 రూపీస్ ఉన్నాయి. సో 8 రూపీస్ వరకు వెయిట్ చేయను అనుకుంటా. 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ వస్తే ఎగ్జిట్ అయిపోతున్నాయి. యాక్చువల్లీ 10,000 వస్తే ఎగ్జిట్ చేసుకోవచ్చు. సో చూద్దాం, ఇంకా 2500 ఉంది. చెప్పాను కదా ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని. ఈ లెవెల్ని బ్రేక్ చేయట్లేదు క్యాండిల్స్ ఏవి కూడా. మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కానీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, క్యాండిల్ కంప్లీట్ క్లోజ్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ రాబోతుంది. చూద్దాం ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇది అవుతుంది రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే మార్కెట్ ఈ లెవెల్కి వెళ్ళొచ్చు, 22,500 టచ్ అవ్వచ్చు నిఫ్టీ. లేదంటే మార్కెట్ మళ్ళీ కిందకైతే రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అంటే జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా ఇప్పుడు సిపిఆర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరలో ఉన్నాయి. ఆల్మోస్ట్ 9 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. 7,500 ట్రేడ్ అవుతుంది దాని నుంచి. సో చూద్దాం ఏమవుతుందో. మ్యాక్సిమం లాస్ వచ్చి 10,000 కాబట్టి వస్తే 10,000 వస్తుంది లాస్ నెగిటివ్. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఆల్మోస్ట్ 2,800 3,000 వరకు కూడా వెళ్ళింది. 8 రూపీస్కి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఆల్రెడీ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నాం కదా. ఇందాకైతే 32 పెట్టుకున్నాం కానీ ఇప్పుడు రిస్క్ ఒక 7 పాయింట్స్ తగ్గిస్తాను. 25 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఆల్మోస్ట్ నియర్ టు కాస్ట్. ఎందుకంటే నిఫ్టీ కొంచెం మూమెంటం బాగాలేదు, నిఫ్టీలో బేరిష్ ట్రెండ్ అయితే చూపిస్తుంది. సో నా మ్యాక్సిమం లాస్ వచ్చి ఈరోజు 6,000 వస్తుంది. ఇప్పుడు ఇది ఒకవేళ 25కి వెళ్తే 6,000 కానీ 5,500 కానీ వస్తుంది అనుకుంటా. చూద్దాము. ప్రాఫిట్ వస్తే కూడా 6,000 1:1 వస్తుంది. సో మీకు అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత. సెకండ్ రైడ్ ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ 8,500 వరకు వచ్చింది. ఇంకొక 1,500 వస్తే 1:2 అయిపోద్ది. సో ఓవరాల్ అయితే 3,400 ఉంది. సో చూద్దాం. ఇది ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్కి వచ్చింది. లెస్ దెన్ 5 రూపీస్కి వస్తే లైక్ 3 రూపీస్కి వస్తే టార్గెట్ అవుద్ది అనుకుంటా. అండ్ అట్ ద సేమ్ టైం 21,100 పాయింట్స్ డిస్టెన్స్ ఉంది కదా, కాబట్టి వెయిట్ చేద్దాము, పర్వాలేదు. 0 అయ్యే వరకు వెయిట్ చేస్తాను. 0 ఆర్ ఆల్సో 1 రూపీ. ప్రెసెంట్ లో ఎంతవరకు వెళ్ళింది చూడండి. లో 6.35 వరకు వెళ్ళింది. సో 12 o'clock అప్డేట్. మార్కెట్ ఏమవుతుంది, సిపిఐ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ యూ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ టర్నింగ్ పాయింట్ ఆల్సో. ఈ ఎంటైర్ జోన్ ఇంపార్టెంట్. డే హైని ఇక్కడ నుంచి రివర్స్ అయింది కదా, నేను ఎగ్జాక్ట్గా 320కి ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఆ హై నుంచి అయితే రివర్స్ అయింది. ఇప్పుడైతే 20 MA కూడా బ్రేక్ చేస్తుంది. 20 MA బ్రేక్ చేస్తుంది, సిపిఐని కూడా బ్రేక్ చేస్తుంది. సో ఏదైనా జరగవచ్చు చెప్పలేం. మన అప్డేట్ ఏంటంటే ఇంకా నిఫ్టీ అయితే ఈ హైని బ్రేక్ చేయలేదు, మార్కెట్ పైకి వెళ్ళడానికి ఇంకా బేరిష్ ట్రెండ్ చూపిస్తుంది. సో అప్డేట్ ఆల్మోస్ట్ 2,000కి వచ్చింది. సో 8,500 నుంచి 7,000కి వచ్చింది. 1,500 మిస్ అయ్యాము ఇప్పటి వరకు. సో చూద్దాము. స్టాప్ లాస్ 25 పెట్టుకున్నాం కదా, 25 హిట్ అవుతుందో లేదో. ప్రాఫిట్ మళ్ళీ 8,500కి వచ్చింది. సో ఇంకా అప్డేట్ చేయను, వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది. సో దీని తర్వాత ఇంకా ఆపేస్తాను. సో ఆల్మోస్ట్ 6 రూపీస్ దగ్గరకు వచ్చింది. 1 రూపీ దగ్గరకు వస్తే క్లోజ్ చేద్దాము అనుకుంటున్నాను, లేదంటే 5,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు క్లోజ్ చేస్తాను, తెలీదు. ప్రెసెంట్ అయితే మొమెంటం బట్టి చూస్తాను. ఇంకొక 1,500 అయితే ఉంది. సో అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. అయితే లాస్ వస్తుంది 6,000, లేదంటే ప్రాఫిట్ 5,000 6,000 వచ్చే వరకు వెయిట్ చేద్దాము. సో టైం అయితే ఇంకా 12 o'clock అయింది, ఇంకా 3.5 hours ఉంది. సో వెయిట్ చేయాలి. ఆప్షన్ సెల్లింగ్లో ఇదే డిసడ్వాంటేజ్, వెయిట్ చేయాలి. పేషెన్స్, ఎంత పేషెన్స్గా ఉంటే మనకి అంత మంచిది. సో 1 o'clock అప్డేట్ ఆల్మోస్ట్ 4,000 వరకు ట్రేడ్ అవుతుంది. లో అయితే ఇది 4.55 వరకు వెళ్ళింది అనుకుంటా. 4.55 వరకు లో అయితే మేడ్. సో మనకి కావాల్సింది ఎంత, 3.50 కావాలి, అప్పుడే మనం ఎగ్జిట్ అవ్వగలము. సో చూద్దాము ఏమవుతుందో. ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు వెళ్తుంది 0కి అని చెప్పి. కానీ కొంచెం నిన్నటి మీద కొంచెం బెటర్ ఏంటంటే స్పాట్ కొంచెం దూరంగా ఉంది. నిన్న మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమైంది, మిడ్ క్యాప్ నిఫ్టీ నిన్న ట్రేడింగ్ ఎట్ ద మనీ దగ్గర ఉంది. ఇదైతే కొంచెం ఓటీఎం అయింది కాబట్టి కొంచెం పర్వాలేదు. 21,175 పాయింట్స్ అయితే డిఫరెన్స్ ఉంది. మార్కెట్ ఒకవేళ బిగ్ మొమెంటం రాకుండా సైడ్ వేస్గా ఉందనుకోండి, లైక్ ఇక్కడ నుంచి ఎలా ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మన ప్రాఫిట్స్ వస్తాయి. లేదు పైకి వెళ్ళినా ప్రాఫిట్స్ వస్తాయి. ఓన్లీ లాస్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి అగ్రెసివ్గా మార్కెట్ కింద పడిపోకూడదు, ఇప్పుడు డేలో వరకు రాకూడదు. అప్పుడు మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు.
సో చూద్దాము. ప్రెసెంట్ అయితే ఇందాక నుంచి చాలాసేపు నుంచి సిపిఆర్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో నేను కూడా అదైంది కదా, చాలాసేపు లాంగ్ కన్సల్టేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఈరోజు బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ లాస్ వస్తుంది, బ్రేక్అవుట్ అయితే పర్వాలేదు, టార్గెట్ అయితే హిట్ అవుతుంది. సో చూద్దాం, ఇంకా 4000 అలా ట్రేడ్ అవుతుంది. చాలాసేపు నుంచి కన్సల్టేషన్ ఎక్కడ జరుగుతుంది, ఈ ప్లేస్ దగ్గర జరుగుతుంది. సో ఈ లోన్ అయితే బ్రేక్ చేయకూడదు, అప్పుడే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. ఈ లోన్ బ్రేక్ చేసిందా మార్కెట్ కిందకి రావచ్చు. సో ఇప్పుడైతే ప్రెసెంట్ బేరిష్ క్యాండిల్, అగ్రెసివ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి సెల్లర్స్ అయితే ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ క్యాండిల్ చూడండి అండి, ఆల్మోస్ట్ సో ఇక్కడ ఫుల్ రెడ్ బాడీ, ఇక్కడ కూడా ఫుల్ రెడ్ బాడీ. సో చూద్దాము సెల్లర్స్ అన్న పుష్ చేస్తారేమో కిందకి. సో చెప్పాను కదా, ఇక్కడ ఫుల్ బాడీ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ నుంచి ఏమైనా బ్రేక్అవుట్ అయితే కిందకి రావచ్చు అని. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే అయింది. మనం చూద్దాం, ఏమైనా మార్కెట్ అని సైడ్ వేస్లో ఉంటే 21,100 క్రాస్ అవ్వకపోతే మనకి ప్రాఫిట్స్లోనే వస్తాయి. అందుకు చూస్తున్నాను. ఆల్మోస్ట్ 4,000 నుంచి 4,500 వరకు వెళ్ళింది హై, మళ్ళీ 2,500 బ్యాక్ వచ్చింది. నాకు తెలుసు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని, కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు అప్డేట్ చేస్తున్నానంటే మీకు నా లైవ్లో నా ఎమోషన్స్ చూడొచ్చు అని మీరు, అంతే. సో ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇందాక 4,500 నుంచి ఆల్మోస్ట్ 2,000 దాకా వచ్చిందని, అయ్యో ఈ 2,000 కూడా ప్రాఫిట్ పోతుందేమో అని చెప్పి భయపడి నేను స్క్వేర్ ఆఫ్ చేసానా, లేదు కదా. సో వన్స్ మీరు రూల్స్ ఫిక్స్ అయిన తర్వాత రూల్స్ ఫాలో అవ్వండి. నేను ఏమనుకున్నాను, ఐదర్ ఇది 5,000 ప్రాఫిట్ రావాలి, లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా అయితే ఇది ఒక బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నప్పుడు ఒక 10,000 రిస్క్ చేశాను. ఆ తర్వాత మార్కెట్ ఎందుకు మొమెంటమ్ కొంచెం బాగాలేదు, స్పాట్ చార్ట్ ప్రకారం అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదా అని చెప్పి 5,000 రిస్క్ దగ్గర ఆపేసాను ఇది బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను ఫిన్ నిఫ్టీలో. సో ఆప్షన్ సెల్లింగ్ దీని ఏంటి, ఇది కూడా రిస్క్ అంతే, 5,000 వరకు వెయిట్ చేయాలి, లేదంటే ప్రాఫిట్ 10,000 వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే ఇప్పుడు 8,000 వరకు వచ్చింది, 8,500 అలా వచ్చింది, కాబట్టి స్టాప్ లాస్ అప్డేట్ చేశాను. సో స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకున్నాను. అయితే ఈ 8 రూపీస్ 25 రూపీస్కి వెళ్ళిపోయి నా లాస్ అంతా మా అయితే 1,000 రూపీస్ వస్తుంది. అండ్ ఇది 5,000 రూపీస్, టోటల్ 6,000 లాస్ వస్తుంది. లేదంటే ఇది ఒకవేళ జీరో అయిపోతే నాకు 6,000 7,000 ప్రాఫిట్ కూడా రావచ్చు కదా. సో అయితే 6,000 లాస్, లేదంటే 6,000 ప్రాఫిట్, దీనికోసం వెయిట్ చేయాలి. కానీ అంతేగాని అయ్యో ఈ 2,000 ప్రాఫిట్ పోతుందేమో, 3,000 ప్రాఫిట్ పోతుందేమో అని చెప్పి మీరు అనుకున్నారు, ఆలోచించారు అనుకోండి, డోంట్ క్యాల్కులేట్ ద మనీ. అంటే ప్రాసెస్ని ఎప్పుడైతే ఫాలో అయ్యారో ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఈ రోజు కాదు, పోనీ ఈ రోజు ఏమైంది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఏమైంది, రేపు ఉంటుంది కదా, రేపు మీ దగ్గర నాలెడ్జ్ ఉంది కదా, మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నంతసేపు మీరు భయపడాల్సిన పని లేదు. ఈ డబ్బులు పోయినా ఇప్పుడు నేను చూస్తే నిన్న చాలా మంది వీడియోలో 18,000 ప్రాఫిట్ వచ్చినా సరే ఎందుకు స్క్వేర్ ఆఫ్ చేయలేదు, 18,000 పోగొట్టుకున్నాడు, మా 18,000 పోయింది కదా అని చెప్పి చాలా మంది అనుకొని ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి ప్రాసెస్, 18,000 పోయినా నాకు తర్వాత రోజు ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు కదా. సో ఇంకా ఫ్యూచర్ డేస్లో చాలా ఉంటుంది మార్కెట్ అనేది. మార్కెట్ ఎప్పటికప్పుడు డైనమిక్స్ మారుతూ ఉంటాయి, మార్కెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనము సేఫ్గా ఉండాలంటే మన రూల్స్ ఫాలో అవ్వాలి, అప్పుడే మన క్యాపిటల్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీరు క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఈరోజు ఇదే ఈ ప్రాఫిట్ 18,000 కాదు, 30,000 40,000 50,000 కూడా వస్తాయి, అలాంటి రోజులు కూడా ఉంటాయి. కాకపోతే మార్కెట్కి మీకు టైం ఇవ్వాలి, మీ క్యాపిటల్ మీరు సేఫ్గా ఉంచుకోవాలి, అదే రూల్. సో గుర్తుపెట్టుకుని, ఎంతమంది వీడియోని ఫుల్గా చూస్తున్నారో లేదో తెలియట్లేదు కానీ, సో ఫుల్గా చూస్తే మాత్రం ఇలాంటి పాయింట్స్ ఇంకా ఎన్నో చెప్తున్నాను డైలీ. సో డైలీ మీరైతే మిస్ అవ్వద్దు. ఒకవేళ నాకు తెలుసు మీకు లెంత్, లేదంటే మీకు ఖాళీ ఉండకపోవడం వల్ల, మీరు ఏమన్నా బిజీగా ఉండడం వల్ల మొత్తం చూడలేరు వీడియో, జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ లేదంటే మెయిన్ పాయింట్ చూస్తారు. కానీ నా సజెషన్ ఏంటంటే వీడియో స్పీడ్ ఉంటుంది కదా, స్పీడ్ పెంచుకోండి, అప్పుడు మీరు మొత్తం కూడా మిస్ అవ్వచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది, మొత్తం కూడా మిస్ అవ్వకుండా చూస్తారు కదా. సో అది నా ఇంటెన్షన్. సో మళ్ళీ చూడండి 8,500 దగ్గరకు వచ్చింది. అలాగని చెప్పి మీ ఎంటీఎం ఎప్పుడు చూస్తూ ఉండకండి, మీరు వన్స్ ట్రేడ్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిందో లేదో చూసుకోవాలి అంతే. లైక్ ఆర్డర్స్లోకి వెళ్ళి, సో స్టాప్ లాస్ నేను 25 పెట్టుకున్నాను కదా, 25 హిట్ అయిందో లేదో చూసుకోవాలి అంతే. అంతేగాని మీరు ఎంటీఎంలోకి వెళ్ళి ప్రతిసారి మీరు అయ్యో 3,000 ప్రాఫిట్ నుంచి బ్యాక్ వచ్చింది, 2,000 ప్రాఫిట్ నుంచి బ్యాక్ వస్తుంది, 4,000 ప్రాఫిట్ మిస్ అవుతానేమో, ఈరోజు ఇది ఇప్పుడు క్లోజ్ చేయకపోతే 3,000 మిస్ అవుతానేమో అని ఎప్పుడైతే ఆలోచించారో, దట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ ఇంటర్డే ట్రేడింగ్. అంతే, ఇంటర్డే ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ ఏంటి ఏదన్నా అంతే. సో ఆల్రెడీ నేను రెడీగా ఉన్నాను. నేను 21 days ఛాలెంజ్లో నాకు 2,10,000 పోయినా పర్వాలేదు అనుకున్నాను నేను. సో ఎప్పుడైతే నేను చేస్తున్నాను కదా 21 days ఛాలెంజ్లో, రిస్క్ ఎంత పర్ డే 20,000, పర్ డే 10,000 కదా. సో 21 into 10 ఆల్మోస్ట్ నేను రెడీ 2,10,000 కూడా పోగొట్టుకోవడానికి రెడీ. సో ఈ 2,10,000ని కాపాడుకోవాలి, అండ్ అట్ ది సేమ్ టైం మనం ప్రాఫిట్లో ఉండాలి. సో అది నా మెయిన్ గోల్, ఇంటెన్షన్. ఆల్రెడీ ఈరోజు 5th డే, 5th డేకి రూల్ ప్రకారం అయితే 50,000
పోయే ఆల్రెడీ 10,000 పోయింది అనుకున్నాను కాబట్టి 50,000 పోయింది అనుకోవాలి. కానీ మనం ఎంత గ్రీన్లో ఉన్నాం, ఇంకా నిన్నటి వరకు మనం 38,000 గ్రీన్లో ఉన్నాం. అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ 38,000 ఒకటే కాదు, ఈ 50,000 కూడా సేవ్ అయినట్టే కదా. సో 50 + 30 88,000 వచ్చినట్టు. సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగని చెప్పి నా అలాగా అందరి దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉండకపోవచ్చు. సో ఫర్ ద సపోజ్ మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి అనుకోండి, ₹1,00,000 నుంచి 20,000 ఆల్రెడీ పోయాయి అనుకోండి. ఈ 21 డేస్ ఛాలెంజ్ మీరు కూడా చేస్తే ఈ 21 డేస్కి నా దగ్గర 20,000 లేవు, పోయాయి అనుకోండి. ఈ 21,000 ఎలా కాపాడుకోవాలి, ప్రాఫిట్లోకి ఎలా రావాలనుకున్నది మీరు కరెక్ట్గా స్ట్రాటజీ అనాలిసిస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఈ రోజు నా అనాలిసిస్ ఏంటి, ఫర్ సపోజ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఏమైంది, ఈ లెవెల్ డిమాండ్ జోన్ అయితే సపోర్ట్ ఇచ్చింది. అలాగని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటానంటే డే హై రెసిస్టెన్స్ ఉంది, సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది, వెళ్ళకూడదు. ఇంత పెద్ద మూమెంట్ వచ్చిన తర్వాత ఇది అనుకోకుండా వచ్చింది మూమెంట్, అలాగని చెప్పి ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ అయింది కదా ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత స్టాప్ లాస్ సిపిఆర్ కింద పెట్టుకున్నా మనకు పర్వాలేదు కదా అని చెప్పి అనిపించినప్పుడు ఇక్కడ పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. సో మార్కెట్ ఇప్పుడు సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. సైడ్ వేస్లో మూవింది అనుకో అంటే డేనా ప్రాఫిట్ వస్తుంది. లేదు ఈ లెవెల్లో కిందకు వచ్చింది అనుకోండి, నా వ్యూ రాంగ్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను అంతే. అండ్ నిఫ్టీ కూడా అంతే, ఇక్కడ డేలో బ్రేక్ అయితే నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది కాబట్టి. సో నా డే బ్యాడ్ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 4,000 కాపాడే, 4,000 నుంచి నేను సేవ్ అయ్యని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే నా రిస్క్ 10,000 కదా పడ్డే, ఈ రోజు లాస్ అయితే ఓన్లీ 6,000 లాస్ అవుతాను. సో 4,000 మిగిలినట్టే కదా నాకు. సో అలా మీరు చూసుకోవాలి. అంతేగాని నాకు ఈరోజు ₹500 ప్రాఫిట్ వచ్చింది, స్క్వేర్ ఆఫ్ చేసాలి, ₹1,000 ప్రాఫిట్ వచ్చింది, స్క్వేర్ ఆఫ్ చేసే ఆ మైండ్ సెట్ ఉంటే మీరు సక్సెస్ కాలేరు. సో మీరు రెడీగా ఉండాలి లాస్కి. ఈ 2,500 వచ్చింది, 2,500 పోయి ఇంకొక 6,000 వచ్చినా ఓకే 8,000 లాస్ వస్తుందా, ఓకే రా అయితే పర్వాలేదు అని చెప్పి ఆ మైండ్ సెట్తో ఉన్నారనుకోండి. ఎమోషన్స్కి ఎప్పుడు కూడా ఛాన్సెస్ ఇవ్వకూడదు. మీరు ఎప్పుడు కూడా నేను అదే చెప్తాను, ట్రేడ్ లైక్ ఏ రోబోట్ ఏం చేస్తుంది, ఏది చెప్తే అదే చేస్తుంది కదా. మీరు కూడా అంతే, మీ మెంటర్స్ ఏం చెప్పారో అదే చేయండి. ఫర్ సపోజ్ నా కోర్స్ తీసుకున్న అందరికీ చెప్తాను, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి, 1:2 మినిమం ఫాలో అవ్వండి అని చెప్పి. సో ఇక్కడ 1:2లో ఇక్కడ ఏంటి, నాకు ఫస్ట్ ట్రేడ్ 5,000 లాస్ అయ్యాను. సో సెకండ్ ట్రేడ్ కూడా ఇక్కడ 10,000 వచ్చే వరకు క్లోజ్ చేయట్లేదు నేను. సో 10,000 రావాలి నాకు, అప్పుడే క్లోజ్ చేస్తాను నేను. ఈవెన్ 10,000 కన్నా ఎక్కువ వస్తే అది ఇంకా బెస్ట్ రిస్క్ రివార్డ్ కదా. సో అది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. సో టైం అయితే 1:15 అయింది, ఇంకొక 2 అవర్స్ ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. 2:15 minutes ఉంది. సో చూద్దాము, మళ్ళీ 8,500 అలాగే ట్రేడ్ అవుతుంది. అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను 3:30 తర్వాత. ఇంకా ఎటువంటి అప్డేషన్ లేదు. అయితే లాస్ వచ్చి 6,000 లాస్ వస్తుంది, లేదంటే ప్రాఫిట్ అయితే జీరోకి వెళ్తే 7,000 వస్తుంది. జీరో వరకు ఉంటానో లేదో అన్నది తెలియదు అప్పుడు మూమెంటం బట్టి, లేదంటే అప్పుడు చూద్దాం దాన్ని బట్టి. ఓకే, సో అయితే 6,000 ప్రాఫిట్ లేదంటే 6,000 లాస్. 2 o'clock అప్డేట్ ఆల్మోస్ట్ 4,500కి వచ్చింది. చూద్దాం, ఇంకొక ₹1 ఉంది. 5,000 వస్తే 1:2 వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 10,000 వస్తే మన టార్గెట్ హిట్ అయినట్టు కదా. సో చూద్దాం ఇక్కడ నుంచి టార్గెట్ హిట్ అవుతుందో లేదంటే మళ్ళీ స్టాప్ లాస్కి వెళ్తుందో ఏం చెప్పలేము. ఓకే, నేను కూడా అంతే, ₹5 కన్నా తక్కువ వచ్చిన తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది కదా. సో చూద్దాం ఈరోజు కూడా సేమ్ అవుతుందో లేదంటే టార్గెట్ ఇస్తుందో. ప్రెసెంట్ ఏమవుతుంది, బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ సిపిఆర్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది ఇక్కడ నుంచి. వేరేజ్ ఫిన్ నిఫ్టీ అయితే డేలో సపోర్ట్, డేలో వర్క్ ఇంకా రాలేదు. ఈ స్వింగ్ బ్రేక్ అయితే మేబీ కిందకి రావచ్చేమో. ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ స్వింగ్ బ్రేక్ చేయకూడదు. రిస్క్ వచ్చి ఇప్పుడు ₹5,000, ఎందుకంటే ఇందాక స్టాప్ లాస్ అయితే 25 పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అప్డేట్ చేశాను, స్టాప్ లాస్ ₹20 పెట్టుకున్నాను. ₹20 హిట్ అయితే ఎగ్జిట్ అవుతాను. సో లాస్ వచ్చి 5,000 వస్తుంది ఈరోజు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, ఇక్కడ సిపిఆర్ కిందకి బ్రేక్ చేస్తే ఆల్ ద వే కిందకి వచ్చేయచ్చు, అందుకని చెప్పి స్టాప్ లాస్ అప్డేట్ చేశాను. సో ఎందుకు 6,000 ఇవ్వడం, వచ్చేటప్పుడేమో 5,000, పోయేటప్పుడేమో 6,000 అని చెప్పి అప్డేట్ చేశాను. సో చూద్దాం, ₹1,000 కోసం 4,000 పోతుందా లేదంటే ₹1,000 వచ్చేస్తుందా ఈరోజు. ఫిన్ నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ అయితే కిందకి రావచ్చు. 20 EMA రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది, మరి చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, డన్ ఫర్ ది డే. ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్ అయితే వచ్చింది, క్లోజ్ చేసాను. సో టైం అయితే ఇంకా 2:15, ఇంకా 1 అవర్ ఉంది. ఇంకో 1 అవర్ వెయిట్ చేస్తే ఈ ₹4 కూడా మెల్ట్ అయితే నాకు ఆల్మోస్ట్ ఇంకొక 5 4 2,000 వద్దును. కానీ నేను చెప్పాను కదా, నిన్న కూడా అంతే. సో ₹5 నుంచి కిందకు వచ్చింది కదా అని చెప్పి ఈరోజు క్లోజ్ చేయలేదు. నిన్న నాకు రిస్క్ రివార్డ్ 1:2 20,000 రాలేదు కదా అని చెప్పి ఎగ్జిట్ అవ్వలేదు. సో ఈరోజు రిస్క్ రివార్డ్ వచ్చేసింది కదా. ఫస్ట్ ట్రేడ్ అంత లాస్, ఆల్మోస్ట్ 5,000 లాస్. సెకండ్ ట్రేడ్ అయితే 10,000 వచ్చింది కాబట్టి క్లోజ్ చేశాను. సో అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా నేను రూల్స్కి అగ్నెస్ట్గా వెళ్ళను, నా రూల్స్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటానని చెప్పి. అఫ్కోర్స్ ఇది జీరోకి వెళ్ళినా ఇంకొక 2,000 వద్దును, కానీ
చెప్తున్నాను కదా, రూల్స్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ నా మార్కెట్ కూడా ఇక్కడ ఈ జోన్ కిందగా ఉంది కదా, సో ఏదన్నా జరగచ్చు. ఎనీహో ఈ రోజు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చెప్తాను మళ్ళీ ఒకసారి. సో ప్రీమియం ఛానల్ కూడా ఆల్రెడీ చెప్పాను, ఈ లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు, బ్రేక్ అయితే షార్ట్ ఎంట్రీ వెళ్తారని చెప్పి. కానీ ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది కానీ బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ఇక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చింది, అలాగని చెప్పి ఇమీడియట్గా ఎంటర్ అవ్వలేదు. నాకు తెలుసు ఇక్కడ నుంచి ఎవరైతే ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ చూసి ట్రేడ్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా స్టాప్ లాసెస్ హిట్ అవ్వచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇంత పెద్ద గ్రీన్ బార్ వచ్చి ట్రాప్ కూడా చేయొచ్చు. కానీ ఈ రోజు ఏంటంటే కొంచెం గట్ ఫీలింగ్తో పుల్ బ్యాక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ సిపిఆర్ కింద పెట్టుకున్నాను. అదే నేను ఎంట్రీ ఇమీడియట్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయిన వెంటనే ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఈ సప్లై జోన్ కింద పెట్టుకున్నాను అనుకోండి, ఈ రోజు నా లాస్ అయితే అవుతుంది కదా. సో ఎనీహౌ దట్స్ అబౌట్ టుడేస్ ట్రేడ్. అండ్ యా, బ్యాంక్ నిఫ్టీ అయితే ఫస్ట్ ట్రేడ్ ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను. కానీ ఈరోజు ఒకటి మంచి జరిగింది, ఒకటి చెడు జరిగింది. ఎవరికన్నా ఐడియా ఉందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడు ఏం జరిగింది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఏం జరిగింది చెప్తాను. నేను ఇందాక ఫస్ట్ ట్రేడ్ ఏం తీసుకున్నాను, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ 530 దగ్గర తీసుకున్నాను, స్టాప్ లాస్ 455 460 తర్వాత అలా పెట్టుకున్నాను కదా. సో అదే హోల్డ్ చేసి ఉంటే నాకు 10,000 వరకు అదే హోల్డ్ చేసి ఉంటే ఈరోజు ఏమవుతున్నాను, నాకు 10,000 లాస్ అయితే వద్దును బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్లో. సో ఇది నేనైతే మంచి అయితే చేసుకున్నది ఏంటి, ఇమీడియట్గా 5,000 దగ్గర స్క్వేర్ ఆఫ్ చేసేసి మొమెంటం లేదని చెప్పి ఆప్షన్ సెల్లింగ్ తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ వచ్చింది. అదే చెడు ఏం జరిగింది, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ తీసుకోకుండా ఫిన్ నిఫ్టీ రెండు కూడా రిస్క్ 10,000 చేసి వెయిట్ చేసి ఉంటే ఈరోజు ఫిన్ నిఫ్టీ 20,000 ప్రాఫిట్ వద్దును. సో 15,000 మిస్ అయ్యాం, అది చెడు జరిగింది. సో ఇక్కడ మ్యాటర్ ఆప్షన్ బయింగ్ తీసుకున్నామా ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నామా కాదు, మీ ఎమోషన్స్కి మీరు ఎంత మీ రూల్స్కి మీరు ఎంత స్టిక్ అయ్యారు అన్నది పాయింట్ ఇక్కడ. సో ఎనీహౌ ఇప్పుడైతే మార్కెట్ సైడ్ వేస్గా ఉంది అని చూద్దాము. ఫిన్ నిఫ్టీ అయితే డేలో దాన్ని సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఏమో ఒకవేళ పైకి వెళ్తే మా అయితే అది 0 అవ్వచ్చు అంతే. సో డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ వచ్చి ఈరోజు 5,000 అండ్ డే 5 కదా ఈరోజు, డే 5 లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్లో. సో నిన్నటి వరకు 38,000లో గ్రీన్లో ఉన్నాము, ఈరోజు ఇంకొక 5,000 యాడ్ చేసుకోవచ్చు. సో టోటల్ అయితే 43,000 ప్రాఫిట్ వచ్చింది 5 డేస్లో. సో 21 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో రిజల్ట్ ఇది, 5th డే ఈరోజు. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. రూల్స్ అవి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి, ఆప్షన్ బయింగ్ ఎప్పుడు తీసుకోవాలి, ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా మేము నేర్పిస్తాము. అండ్ దెన్ మీకు లైవ్ మార్కెట్లో టిప్స్ గైడెన్స్ కూడా ఇస్తాము, టిప్స్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ చాలామంది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఈరోజు చాలా మంది ఎవరైతే ఎంట్రీస్ తీసుకున్నారో ఆప్షన్ బయింగ్లో అందరూ కూడా ఈ రోజు ఎక్స్పైరీ తీసుకొని ఉంటారు, లైక్ రేపటి ఎక్స్పైరీ తీసుకొని ఉంటారు. కానీ నేను ఇక్కడ చూడండి ఆప్షన్ బయింగ్ ఎప్పుడు తీసుకున్నాను, 10th ఏప్రిల్ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాను. ఎందుకు 10th ఏప్రిల్ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాను, ఎందుకు అందుకే లాస్ అంత బేగా రాలేదు ఇక్కడ. లేదంటే 475 ఎప్పుడు హిట్ అయింది, ఇందాక హిట్ అయింది, జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ హిట్ అయింది అనుకుంటా. 1 అవర్ బ్యాక్ కూడా కాదు, ఇంకా తక్కువ, 45 మినిట్స్ ముందు అలా హిట్ అయింది అంతే. సో అదే మీరు ఆప్షన్ బయింగ్ రేపటి ఎక్స్పైరీ తీసుకున్నారనుకోండి, ఈజీగా హిట్ అవుతుంది. ఎప్పుడు ఏ రోజు ఏ ఎక్స్పైరీ తీసుకోవాలన్నది కూడా కోర్సులో డిస్కస్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి విషయాలు ఎన్నో కూడా కోర్సులో డిస్కస్ చేసాము. ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ డే. యాజ్ ఆఫ్ నా ప్రాఫిట్ అంతా 43,000 ఇన్ 5 days. ఆల్మోస్ట్ ఎంత వచ్చినట్టు అప్పుడు 5 daysకి యావరేజ్గా ఎంత వచ్చినట్టు 43, ఒక 8,000 వచ్చినట్టు పర్ డేకి. సో అలాగని చెప్పి రోజు 8,000 వచ్చేస్తుంది అని ఏం కాదు, 40,000 కూడా భయపడవచ్చు. కానీ నేను చెప్పిన రూల్ ఏంటి, మీరు ఏదన్నా ట్రేడ్ తీసుకున్నప్పుడు ఏదన్నా ఒక డే లేదంటే 1 వీక్ తీసుకున్నారు అనుకోండి, ఒక 5 days కదా, 5 daysకి 1% రిస్క్ చేసేయండి. లైక్ మీరు 1,000 రిస్క్ చేస్తున్నారు అనుకోండి ట్రేడ్కి, సో 5,000 పోయాయి అనుకోండి, అప్పుడు రెడీగా ఉండండి. అప్పుడే మీరు మీరు ఎంట్రీ తీసుకోవాలో లేదో చాలా మంది భయపడుతుంటారు. ఇలాంటివి జరగవు అనమాట. కరెక్ట్ ఎంట్రీ రూల్స్ ఫాలో అయ్యి మీరు ఏదైతే ఉన్నదో, మీరు కోర్స్ తీసుకుంటే కోర్స్ బుక్స్ ఉంటాయి కదా, బుక్స్ మీరు ఫ్రంట్ పెట్టుకొని అవి మీరు రిఫర్ చేసుకోవచ్చు, రూల్స్ ప్రకారం ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ సెషన్. యా, ఈ వీడియో ఎంత కష్టపడుతున్నాను లైవ్ ట్రేడింగ్ అప్డేట్ చేస్తున్నాను కాబట్టి చిన్న సపోర్ట్ అయితే కావాలి మీ నుంచి. సో వీలైతే ఒక సబ్స్క్రైబ్, కుదిరితే ఒక లైక్ అంతే. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి.